తిరుపతి నుంచి అయితే పిలుపొచ్చింది. నాకైతే సడన్‌గా అయితే వచ్చిందనమాట. ఇంక వెళ్దామని గబగబా అయితే రెడీ అయిపోయాను. ఇంకా బ్యాగ్ కూడా సర్దుకోవడానికి టైం లేక కట్టెల బ్యాగ్‌లో 2 చీరలైతే పెట్టేసుకొని ఇంకా మా అల్లుడైతే వస్తే గబగబా అయితే బస్‌కైతే వెళ్ళిపోయామన్నమాట బస్ స్టాండ్‌కి. ఇంకా బస్సు కూడా లేట్ అవుతుందని ఇంక వాడైతే ఫోన్ చేస్తున్నాడు బస్ అతనైతే. ఇంకా మా అల్లుడైతే వచ్చి ఇంగా వదిలిపెడతా అనైతే మా అమ్మాయి, అల్లుడైతే నన్నైతే బస్ దగ్గరికి వదిలిపెట్టారనమాట. చూడండి ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. సాయంత్రం పూట అయితే ట్రాఫిక్ చాలా ఉంటుంది కదా హైదరాబాద్‌లో. ఇంకా నాగోల్ నుంచి శంషాబాద్ వరకు వెళ్ళేసరికి నైట్ అయిపోయింది మాకు ట్రాఫిక్‌లో. ఇంకా బస్ అతనైతే ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా బస్సు ఎక్కేసాను. ఇంకా మా వాళ్ళకు బాయ్ చెప్పడానికి కూడా నాకు అసలు టైం లేదనమాట. ఇంకా బస్ అతనైతే ఒక్క నిమిషం కూడా ఆగలేదనమాట. ఇంకా బస్సు అయితే ఎక్కి కూర్చున్నాను. ఇంకా నేనైతే చపాతీ తినేసి ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా బస్సులో అయితే కొద్దిసేపు అయితే పడుకున్నానన్నమాట మార్నింగ్ వరకు. ఇంకా బస్ జర్నీ అయితే ఇలా జరిగింది. ఇంకా వీడియో తీద్దామంటే కూడా సరిగ్గా అయితే కుదరట్లేదు బస్సులో అయితే. ఇంకా తినేసి అన్నీ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా నైట్ టైము ఆ రోజు పున్నం అనమాట. చూడండి చంద్రుడు కూడా ఎంత నిండుగా ఉన్నాడో. ఇంకా మార్నింగ్ అయితే తిరుపతిలో దిగేశాను. మా ఆయన అయితే పికప్ చేసుకున్నాడనమాట అక్కడ నన్ను. ఇంకా పొద్దున్నే కొండలైతే ఇలా 7 కొండలైతే ఇలా అంత బాగా కనిపిస్తున్నాయంటే అంత బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్కి అయితే వచ్చేసాం మేము. ఇంక ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు స్కార్ఫ్, ఐడి కార్డు ఇస్తారు కదా, ఇంకా అవి వేసేసుకొని అయితే ఇంకా టిఫిన్కి అయితే వెంగమాంబకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ టిఫిన్ అయితే ఉప్మా పెట్టారు. ఇంకా ఉప్మా తినేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్ అక్కడే వెంగమాంబలో చేశానన్నమాట. ఇంకా ఫస్ట్ డే అయితే నాకు డ్యూటీ ఏమి ఇవ్వరు. ఇంకా మా ఆయనతో పాటు వెజ్ కటింగ్కి అయితే వెళ్ళానన్నమాట. ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం, వెజ్ కటింగ్ సేవ చేద్దామని అయితే వెళ్ళాను. ఇంకా వెంగమాంబలో భోంచేసుకొని అక్కడే కింద వెజ్ కటింగ్ అనమాట కింద. ఇంకా ఇలాగైతే రాడిష్లు అయితే వేశారనమాట. ఇంకా నేనైతే కూర్చొని అన్నీ కట్ చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అందరూ ఇలా మనం కొంచెం పైన అంతా పీల్ చేసిన తర్వాత అవన్నీ కడిగేసి మళ్ళీ మిషన్లోకి వేస్తారనమాట. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత వాళ్ళన్నీ ఒక దాంట్లో తీసుకొని పోయి ఇంకా మిషన్లో వేస్తారనమాట. ఇది ఇంకా పార్ట్ 2 అయితే మళ్ళీ